సో, నేను ఒక డిష్ చేశాను గదా ఫ్రెండ్స్. ఒకటి బ్రేక్‌ఫాస్ట్ డిష్ తర్వాత నేను ఒకటి పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను. సో, అది నాకు ఆమ్లా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అది. అసలు మనం ముక్కలు కోసి ఒక పచ్చడి చేసుకుంటాము. ఇది నేను రుబ్బేసుకొని ఒక పచ్చడి మీ అందరికీ తెలుసు. కానీ ఇది నా వేరియేషన్ అంటే నేనెలా చేశానో చూడండి. బావుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి తప్పకుండా. ఇది కూడా బావుంటుంది. వెరీ హెల్తీ ఫ్రెండ్స్. ఉసిరికాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెయిర్, వెరీ గుడ్ ఫర్ ఐస్, వెరీ గుడ్ ఫర్ టోటల్ స్కిన్. స్కిన్‌కి కూడా చాలా మంచిది. మళ్ళీ ఐసైట్‌కి చాలా మంచిది ఫ్రెండ్స్ అసలు. అసలు ఆమ్లా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ ఆల్సో అండి. చాలా బాగా పనిచేస్తది హార్ట్ కోసం అయితే సూపర్‌గా ఉంటది ఫ్రెండ్స్ అసలు. ఇట్స్ రియల్లీ యాక్చువల్లీ మనము ఆమ్లా జ్యూస్ డైలీ చిన్న చిన్న షార్ట్స్ లాగా మార్నింగ్ ఆమ్లా కట్ చేసేసుకొని చక్కగా దాంట్లో కట్ చేసి కొద్దిగా, కొద్దిగా నిమ్మకాయ పిండేసి, కొద్దిగా అల్లం ఏసేసుకొని చక్కగా మనం రుబ్బుకొని ఇంత చిన్న షార్ట్స్ ఎవ్రీ డే తాగామనుకోండి గ్రేట్ ఇమ్యూనిటీ అండి. బాడీకి గ్రేట్ ఇమ్యూనిటీ ఆమ్లా. ఆమ్లా చాలా నచ్చుతది ఫ్రెండ్స్. మనకు కనీసం సీజన్‌లో ఉన్నప్పుడైనా అసలు దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఆ విధంగా మనం యూజ్ చేయాలి. తప్పకుండా యూజ్ చేయాలి. చాలా అసలు నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు మన ఉసిరికాయతోను మీరు ఏది చేసినా జ్యూస్ చేసినా నేనైతే బీట్రూట్‌లో గూడా వేసేసుకొని చేస్తాను. మళ్ళీ డీటాక్స్ డ్రింక్ కూడా మనం దాంట్లో ఆమ్లా వాడుకుంటాము. ఇంకా ఆమ్లా మురబ్బా గూడా చేసుకోవచ్చు. చాలా బావుంటది ఫ్రెండ్స్. ఆమ్లాతోని అయితే సూపర్‌గా ఉంటది. ఆమ్లా అంటున్నాను. ఆమ్లా ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఉసిరికాయ ఓన్లీ అండి. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా గూడా. ఎన్నో విధాలా మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో, చాలా బావుంటది. అది ఓవరాల్ ఇట్స్ ఇమ్యూనిటీ ఫ్రూట్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ గుడ్, వెరీ నైస్. దానిది అసలు ఎన్ని చేయొచ్చు ఫ్రెండ్స్ దాంతో ఉసిరికాయతో. నేను ఉసిరికాయతో తురిమేసేసి చక్కగా దాన్ని అదేంది పులిహోర గూడా చేసేస్తా. బావుంటది. మా బాబుకి చాలా ఇష్టం అసలు. ఉసిరికాయ పులిహోర మమ్మీ చేయవా అంటాడు. బావుంటది. సో, ఉసిరికాయది ఎన్ని అంటే అన్ని విధాలంగా యూజ్ చేయొచ్చండి. నాకైతే చాలా బెస్ట్ అనిపిస్తది. ఉసిరికాయలు చూస్తే ఒకలాగా ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అన్నట్టు, ఏం చేద్దాం దాన్ని చూసి అన్నట్టు అనిపిచ్చేస్తది నాకనమాట. అంత ఇష్టం. సో, ఇది కూడా నేను పచ్చడి చేసుకుంటాను ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. ఇది చేసుకొని గూడా ఎంతో నాకొక బంగారంలాగా తింటాను ఫ్రెండ్స్ నేను పచ్చడి. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు. మిగతా పచ్చళ్ళ కంటే ఇది చాలా ఎందుకో చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? చలో. సో ఫ్రెండ్స్ నేను ఉసిరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మనకి ఎక్కడైనా దొరికిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆన్‌లైన్‌లో అయినా, మార్కెట్‌లో అయినా మనం వెళ్లి తెచ్చుకోవచ్చు ఇవి. చాలా బావుంటాయి ఫ్రెండ్స్ తెచ్చుకోండి. ఓకేనా? నేను ఫస్ట్ వాష్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి. చక్కగా వాష్ చేసేసుకోవాలి మనము. తెలుసా ఇది వాష్ చేసుకొని మనం ఎలా అంటే తడి లేకుండా, వాటర్ లేకుండా, పచ్చిగా లేకుండా మనం తుడిచేసుకొని చక్కగా రెడీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ. సో, ఫస్ట్ నేను పాన్ పెట్టుకుంటున్నాను. చేసుకున్నాను. నేను ఉసిరికాయలు నాయి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, నేను ఇవి కొద్దిగా వేయించాలి. ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్లీ కట్ చేసి వేయించుకోవచ్చు. అలా అయినా వేయించుకోవచ్చు. ఇలా అయినా నేను ఏం చేస్తున్నానంటే ఇలా వేయించేసుకుంటే మనము ఇప్పుడు ఉసిరికాయతో మనం వేయించుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. మనకి తీసేయడం తొందరగా ఆ సీడ్ లోపల ఉంటుంది కదా! తీసేస్తే అనిపిస్తుంది. సో, బావుంటుంది తీస్తే. అది ఒక వెరైటీ టైప్ అనమాట. సీడ్స్ ఉండి ఒకటి సీడ్స్ లేకుండా. సో, ఇది చక్కగా మనము ఏసేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇవి. కొద్దిగా అట్లా బ్రౌనిష్ అయినా గానీ మనకి ఏమీ కాదు. ఒక యాక్చువల్లీ ఫ్రెండ్స్ నాన్ స్టిక్‌లో చేస్తే బావుంటుంది. మనకి అంటూ లేకుండా ఉంటుంది. నాన్ స్టిక్‌లో ఒక 15 మినిట్స్ అట్లా ఉంచేసేయాలి ఫ్రెండ్స్ అది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నేను మూత పెట్టాను. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి కలర్ ఇలా చేంజెస్ అవుతూ ఉంటాయి. నేను ఈ స్టీల్ పాన్ తీసుకున్నాను కాబట్టి ఏంటంటే మనము సిమ్‌లో పెట్టినా మనకి కొద్దిగా మాడుతుందనమాట. సో, నేను ఒక 5 మినిట్స్ ఏం చేశానంటే గ్యాస్ కట్టేసాను. గ్యాస్ కట్టేసి
నేనేం చేశానంటే మూత పెట్టేశాననమాట. సో, చూసాను. ఇది కాస్త ఉడికింది. పర్వాలేదు. ఏం చేశానంటే చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా అంటే మనకి నాన్ స్టిక్ లేకపోతే ఇలా. తర్వాత చక్కగా ఉడికితే కొద్దిగా వేడిగా ఉంది ఫ్రెండ్స్. నేను ఆ వేడిలోనే ట్రై చేశాను. చాలా వేడొచ్చాయి. కాలుతుంది ఫ్రెండ్స్ నాకు. సో, కొద్దిగా చల్లారిన తర్వాత మంట పుడుతుంది సార్. అబ్బా! కాలుతుంది ఫ్రెండ్స్ చెయ్యి. సో, నేను ఇది ఏం చేశానంటే అలా తీసేసుకోవాలి మనము. మెల్లిగా ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్? మెల్లిగా తీసేసాను. ఆ సీడ్స్ అన్నీ తీసేసాను. చూడండి ఎంత అయింది చూడండి క్వాంటిటీ మనకి. సో, అలా కాస్త ఉడికినట్టు అవుతాయన్నమాట మనం వేయించుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? వేయించుకొని మన సీడ్స్ తీసేసి ఇలా మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో, నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బా ఇది రుబ్బుకొని చేసుకుంటే చాలా ఇంకా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. డిఫరెంట్‌గా ఉంటది. ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నది అది వేరు ఉంటుంది. ఇది వేరు ఉంటుంది ఫ్రెండ్స్. సో, నేను రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి. చూసారా ఎంత మెత్తగా అయిందో? ఇంత మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ మనము. మనం తీసేసి ఒక దాంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. బౌల్‌లో వేస్తున్నాను. సో, మనం ఇలానే తీసేసి చక్కగా ఒక బౌల్‌లో వేసుకొని దీంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది నేను దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న నా మిక్స్చర్. ఇప్పుడు నేను ఈ రుబ్బుకున్న దాంట్లో ఏం చేస్తానంటే చూసారా ఫ్రెండ్స్ కారం. మీకు ఎంత ఇష్టమైతే అంత కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నాకు ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. సాల్ట్ వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కచ్చాపచ్చా దంచి పెట్టిన వెల్లుల్లి నేను కలుపుకుంటున్నాను దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనము నిమ్మకాయ కూడా దీంట్లో పిండేస్తున్నాం ఫ్రెండ్స్ అంతా. సో, దీంట్లో మీరు ఇప్పుడు వీలైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయినా మీరు మెంతిపొడి వేసుకోవచ్చు. నేను మెంతిపొడి వేయను, అంటే దీంట్లో ఇప్పుడు వేయట్లేదు ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను పొడి బదులు ఏం వేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్? అంతా కలుపుకున్నాను. చూసారా? సూపర్ కదా! సో, దీంట్లో ఇవన్నీ కలుపుకోవాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్? ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ నేను చూడండి ఫ్రెండ్స్, పోపు గింజలు ఏమేమి ఉంటాయంటే దీంట్లో ఇప్పుడు మన మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నమాట. పోపు గింజలు వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? పోపు గింజలు వేసేస్తున్నాను. ఆయిల్ కాకముందే వేసాను. కొద్దిగా సిమ్లో పెడితే అవి అవుతుంది. సో, ఓకేనా ఫ్రెండ్స్? ఇవి పోపు గింజలు అన్నమాట. నేను దాంట్లో పసుపు వేసాను ఫ్రెండ్స్. పసుపు కూడా వేసాను. కారం, పసుపు, ఉప్పు, నిమ్మకాయ, ఇంకా మన వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి కూడా కచ్చాపచ్చా దంచేసి వెల్లుల్లి వేసి నిమ్మకాయ పిండాను అనమాట. పోపు ఇప్పుడు నేను మెంతిపొడి దాంట్లో వేయలేదు. మీరు వేసుకుంటే దాంట్లో మెంతిపొడి కూడా వేసి కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మెంతి కూర వేస్తున్నాను అనమాట. నాకు ఇష్టం ఫ్రెండ్స్, మెంతం కూర అయినా చాలా ఇష్టము. సో, నేను మెంతికూర ఇక్కడ పోపులో వేస్తున్నాను కాబట్టి నేను అక్కడ మెంతిపొడి వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో, మనకి ఇది మెంతికూర వేస్తున్నాం కదా, ఇది కొద్దిగా డ్రై కావాలి. సో, మనం దాంతోపాటు మన పోపు గింజలు కూడా చూసుకోవాలి చక్కకుండా. కరివేపాకు, మెంతికూర వేసాను ఫ్రెండ్స్. సో, ఇది మన పోపు రెడీ అయింది. నేను ఇంగువ కూడా వేసాను ఫ్రెండ్స్, కాకపోతే అది చూపించలేదు, అది రాలేదు దీంట్లో. చూసారా ఫ్రెండ్స్? పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసి కలిపేసుకోవాలి మనము. ఇది రెడీ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన పోపు కూడా రెడీ ఉంది. సో, నేను పోపు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా? పోపు వేసేసి చక్కగా కలిపేసేయాలి ఆ మిక్స్చర్ని. చూస్తున్నారా ఫ్రెండ్స్? సూపర్. చక్కగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి
రెడీ ఉంది మనకి పచ్చడి, రెడీ టు ఈట్. సూపర్ సూపర్, నా ఫేవరెట్ పచ్చడి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను కదా, ఉసిరికాయ చేస్తే ఏం చేయాలా అనిపిస్తుంది దాంతో. నాకు చాలా ఇష్టం. ఇలా చేసుకొని నేను మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి అసలు 1 వీక్ కంటే ఎక్కువ రోజులే వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. సో ఒక ముద్దేసుకొని తిందాం ఫ్రెండ్స్. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను అసలు కొద్ది కలుపుకొని తిన్నాను. అసలు ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు కంటే చేసిన రోజు కంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఒక టేస్ట్ అసలు. అది ఎన్ని రోజులు ఉంటే ఆ టేస్ట్ ఒక సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో సూపర్గా ఉంది ఫ్రెండ్స్, వెరీ నైస్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉసిరికాయ పచ్చడి వేసుకొని సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, తినండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు అన్ని ఉసిరికాయ పచ్చడి తెలుసు, కానీ ఈ విధంగా కూడా ఒకటి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.